ఈ వీడియోలో ఏసీ పారామీటర్స్లో ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫేజ్ మనకి ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఇస్ అన్ యాంగులర్ మెజర్మెంట్ బిట్వీన్ రిఫరెన్స్ వేవ్ అండ్ సమ్ అదర్ వేవ్. With respect to reference wave, where is my second wave or some other waves is clear by this phase term. సో ఈ ఫేజ్ అనేది మనకి ఇన్ ఫేజ్లో ఉండొచ్చు లేదా అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉండొచ్చు. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇన్ ఫేజ్. రెండు వేవ్లు కూడా సేమ్ పాయింట్లో మనకి స్టార్ట్ అవుతాయి, సేమ్ పాయింట్లో మనకి మ్యాక్సిమంకి వెళ్ళి సేమ్ పాయింట్లో మళ్ళీ మినిమంకి వెళ్తుంటాయి. సో అలా మనకి మూవ్ అవుతూ ఉంటుందని ఇన్ ఫేజ్ అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెట్ us కన్సిడర్ సమ్ అదర్ వేవ్ హియర్. ఈ పింక్ వేవ్తోనే ఇంకొక వేవ్ స్టార్ట్ అయ్యి ఇలా మూవ్ అయింది అనుకుందాం. సో విత్ రెస్పెక్ట్ టు మై రిఫరెన్స్ వేవ్, నా బ్లూ వేవ్ కూడా మనకి సేమ్ ఇన్స్టెంట్లో మ్యాక్సిమం, సేమ్ ఇన్స్టెంట్లో మినిమంకి మనకి రీచ్ అవుతున్నది. సో ఇలాగ ఉంటాయి ఈ వేవ్ని ఏమంటారంటే ఇన్ ఫేజ్ అంటారు. బికాస్ రిఫరెన్స్ వేవ్తోని ఈ సెకండ్ వేవ్ యొక్క ఫేజ్ డిస్ప్లేస్మెంట్ మనకి జీరో ఉన్నది, జీరో యాంగిల్లో జీరో ఫేజ్ డిఫరెన్స్ ఉన్నది. నౌ కన్సిడర్ this example. One wave is like this and another wave is like this. So now also this wave 1 and wave 2 both are in phase because wave 1 wave 2 are started at the same instant and they are reaching their maximum value at the same instant. సో ఇలా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఇన్ ఫేజ్ అంటాం. సో ఈ ఇన్ ఫేజ్ని ఫేజార్ రిప్రజెంటేషన్. సో వాట్ ఈజ్ మెంట్ బై ఫేజార్ రిప్రజెంటేషన్ వీ విల్ సీ లేటర్. ఫేజార్ రిప్రజెంటేషన్లో వేవ్ 1 యొక్క ఫేజార్ ఇదైతే వేవ్ 2 యొక్క ఫేజార్ మనకి అదే లైన్లో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇలా మనకి రెండు ఫేజెస్ కూడా ఒకే లైన్లో ఉంటుందని ఇన్ ఫేజ్ అంటారు. నాట్ ఓన్లీ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇఫ్ దే ఆర్ లైక్ దిస్, ఒక వేవ్ ఇలా ఉన్నది, సెకండ్ వేవ్ మనకి ఇలా ఉన్నది, దెన్ ఆల్సో వీ కెన్ కాల్డ్ దీస్ టూ ఆర్ ఇన్ ఫేజ్. ఒకవేళ some angle is there between two waves, then that is called out of phase. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ఫేజ్ అన్నామో ఈ అవుట్ ఆఫ్ ఫేజ్లో మనకి అగైన్ దేర్ ఆర్ టూ టైప్స్. ఒకటి లీడు, ఇంకోటి ల్యాగ్. సో అగైన్ ద నేమ్ ఇట్స్ షోస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ మీనింగ్. సో లీడ్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ వేవ్ మై సెకండ్ వేవ్ ఈజ్ లీడింగ్, అంటే ముందుగా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ మై రిఫరెన్స్ వేవ్ 1 అండ్ దిస్ ఈజ్ మై రిఫరెన్స్ వేవ్ 2. వేవ్ 1 స్టార్ట్ అవుతున్నది అక్కడ టైం t0 దగ్గర. బట్ అదే టైంలో మనకి ఏమైంది, ఆల్రెడీ నా సెకండ్ వేవ్ మ్యాక్సిమంకి వచ్చింది. అంటే బిఫోర్ మై వేవ్ 1 స్టార్టెడ్, వేవ్ 2 ఆల్రెడీ ఎక్కడో మనకి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి వేవ్ 1 స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ఇది మ్యాక్సిమంలో ఉన్నది. సో మై వేవ్ 2 లీడ్స్ ది వేవ్ 1. అలా కాకుండా లెట్ us కన్సిడర్ వేవ్ 1 జీరోని స్టార్ట్ అయింది, నా ఇంకొక వేవ్ అనేది లెట్ us సే వేవ్ 3 అనుకోండి. వేవ్ 3 is started here. What it mean? వేవ్ 1 స్టార్ట్ అయిన సర్టెన్
యాంగిల్ తర్వాత ఆ సర్టెన్ టైం తర్వాత నాకేమైందండి, మా వేవ్ 3 అనేది నాకు స్టార్ట్ అయింది. అంటే విత్ రెస్పెక్ట్ టు వేవ్ 1 మై వేవ్ 3 ఈజ్ లాగ్స్. హౌ మచ్ యాంగిల్? సమ్ టీటా యాంగిల్. సో దీన్ని మనం ఫేజ్ లాగింగ్ అంటాం. ఫేజ్ డిఫరెన్స్ అంటే ద డిఫరెన్స్ యాంగులర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఫేజ్ డిఫరెన్స్. క్వశ్చన్ హియర్, ఎందుకు ఈ ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ మనకు కావాలి వస్తుంది? టు అండర్స్టాండ్ దిస్ అగైన్, నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా వోల్టేజ్ జనరేషన్ కాన్సెప్ట్ తీసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను, వోల్టేజ్ జనరేషన్లో ఒక కండక్టర్ సర్క్యులర్ పాత్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పాను, రైట్? ఇప్పుడు ఇది ఒక కండక్టరు, ఈ కండక్టరు సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సర్క్యులర్ మోషన్లో ఉంది. సో ఈ కండక్టర్ ఏలో మనకి ఒక సైన్ వేవ్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ టైంలో లెట్ us కన్సిడర్ అనదర్ జనరేటర్లో కండక్టర్ బి అనేది రన్ అవుతుంది అనుకుందాం. ఆర్ టూ డిఫరెంట్ జనరేటర్స్ అంటే మళ్ళీ మీకు పిక్చర్ రాకపోవచ్చు. సో ఏ కండక్టరు బి కండక్టరు సేమ్ ఫీల్డ్లోనే ఉందనుకుందాం. ఇప్పుడు ఈ కండక్టర్ ఏ రొటేట్ అవుతున్నప్పుడు ఈ కండక్టర్లో నాకు కొంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫర్ టైమ్ బీయింగ్ అజ్యూమ్ దట్ ఈ పొజిషన్లో నాకు 0 వోల్టేజ్ వచ్చింది అనుకుందాం. 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలా ఒక సర్కిల్ పూర్తిసరికి మనకేమవుతుందంటే ఒక వేవ్ వస్తుంది. నౌ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఇక్కడి నుంచి రన్ అవుతున్నప్పుడు ఈ పొజిషన్లో 0 అన్నా, బట్ ఆల్రెడీ నా బి కండక్టరు ఈ పొజిషన్ని ఆల్రెడీ క్రాస్ చేసేసింది. సో డెఫినెట్గా నాకేమవుతుందండి, ఇట్ ఈస్ సమ్ హయ్యర్ పొటెన్షియల్ ఇక్కడెక్కడ ఉంటుంది. సో ఇక్కడి నుంచి నా వేవ్ స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం రీచ్ అయ్యి మళ్ళీ నాకు మినిమంకి వచ్చేస్తుంది. అంటే ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఎంతైతే ఇక్కడ ఉన్నదో ఈ యాంగిలే నా ఈ యాంగిల్. అంటే ఆల్రెడీ టీటా యాంగిల్ అడ్వాన్స్గా ఉంది కాబట్టి ఇది మనకి ఏ స్టార్ట్ అయ్యేటప్పటికి సమ్ వాల్యూ అది ఆల్రెడీ అటైన్ చేసి ఉన్నది. లెట్ us థింక్ సమ్ సి కండక్టర్ సి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కండక్టర్ సి ఏతోని మనకి లాగ్లో ఉంది. ఇక్కడేమవుతుంది, మనకి ఏ మూవ్ అయినా టీటా యాంగిల్ తర్వాత సి అనేది మనకి ఇక్కడ రీచ్ అవుతున్నది. అంటే సమ్ టీటా యాంగిల్ తర్వాత నా సి అనే వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది 0 నుంచి. సో మనకేమవుతుంది, సి అనేది మనకి టీటా యాంగిల్ ల్యాగ్. అదే బీటా అయితే కండక్టర్ బి అయితే టీటా యాంగిల్ లీడ్లో ఉంటుంది.